దేవునికి స్తోత్రం. ఉదయకాలం ముందు మీరందరూ బాగున్నారని నమ్ముచున్నాను. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు మరొక దినాన్ని మనకు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రం. ప్రధాన గాయకునికి దావీదు కీర్తన 40వ కీర్తన. ఈ కీర్తన 1వ వచనం మనం కసంత ధ్యానించినట్లయితే, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. దేవుని బిడ్డలారా, చాలామంది ఈరోజు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే ఆ ప్రార్థన దేవుని దగ్గరకు చేరినంత వరకు మనము సహనముతో కనిపెట్టాలి. ఆయన చెవియొగ్గినప్పుడు నీ మొర దేవుడు ఆలకించి నిన్ను రక్షించాలి, నిన్ను కాపాడాలి, నిన్ను బలపరచాలి అనే ఉద్దేశంలో మనం ప్రార్థన చేస్తామో, నీ ప్రార్థనలో సహనము, కనిపెట్టే గుణం, దేవుడు వినినంత వరకు మొరపెడుతూనే ఉండడం, ఆయన నీకు జవాబు ఇచ్చినంత వరకు విడువక నీవు ప్రార్థన మానకుండా విసుగక మెలకుగా ఉండి ఓపికతో నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతము, ఆశ్చర్య కార్యము, ఏదైతే నీవు కోరుకుంటున్నావో వాటన్నిటికంటే కూడా గొప్ప కార్యములు నీ జీవితంలో దేవుడు చేయుటకు ప్రార్థనే ఒక ఆయుధములాగా నీ జీవితంలో ఆయన నీకు సహాయం చేసే ఒక అద్భుతమైనటువంటి కార్యం చేస్తాడు. 39వ కీర్తన దావీదు రచిస్తాడు 12వ వచనంలో, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనంగా నుండకుము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను, నా పితరులందరి వలె నేను పరవాసినై ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప విషయం! అంటే ఆయన ప్రార్థన ఆలకించాలని, నా మొర చెవియొగ్గి నా కన్నీళ్లు నువ్వు చూడాలని, మౌనంగా ఉండకూడదని ఈ విధంగా కూడా ప్రార్థన చేస్తారా? ఒక మనిషిని, ఎదుటి మనిషిని, తల్లిదండ్రుల్ని, బంధువుల్ని ఏ విధంగా వేడుకుంటామో, మనం ఏడ్చుచుండగా మన కన్నీళ్లు వాళ్ళకి కనబడాలని, మన శ్రేయోభిలాషి కోరే వారి దగ్గరికి వెళ్ళి మనం నిలబడినప్పుడు వారి ముఖములో ముఖం పెట్టి చూచినప్పుడు కసంత భావోద్రేకం కలిగినటువంటి వారముగా మనము మన హృదయపు అట్టడుగుల్లో నుంచి వెల్లుబికినటువంటి ఆ కన్నీరు రూపంలో వారికి కనబడినప్పుడు, ఎందుకు ఏడ్చున్నావు, ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు దిగులు పడుతున్నావు, ఏమైంది నీకు అని వారు అడిగినప్పుడు నీ పరిస్థితులను నువ్వు ఏ విధంగా చెప్పుకుంటావో అలాగా దావీదు చెప్పుకుంటున్నాడు. నా కన్నీళ్లు చూచి మౌనంగా ఉండకు ప్రభువా. 38వ కీర్తనలో కూడా 15వ వచనం అంటాడు, యెహోవా నీ కొరకు నేను కనిపెట్టుకుని ఉన్నాను, నా కాలు జారిని ఎడల వారు నా మీద అతిశయపడుదురని నేను అనుకునిచున్నాను. ఒకవేళ నేను పడిపోతే నా శత్రువులు ఇదిగో నా మీద అతిశయపడతారు. అలాగే ఈరోజు దేవుని కొరకు నువ్వు కనిపెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా నీకు దేవుడు సహాయం చేస్తాడని ఈ కీర్తన యొక్క ఉద్దేశం. 40వ కీర్తన 1వ వచనంలో ఉన్నటువంటి ఉద్దేశం. నువ్వు ఎందుకు కనిపెట్టుకుంటున్నావు? కావలివాడు ఉదయం కొరకు ఏ విధంగా కనిపెడతాడో ఆ విధంగా దేవుని దగ్గర నుంచి మొర వచ్చినంత వరకు నువ్వు కనిపెట్టాలి. కాబట్టి ఈరోజు దేవునికి నీకు ఉన్నటువంటి
ఆ సంబంధ బాంధవ్యాలని అర్థం చేసుకొని, ప్రభువా ఇదిగో నేను కనిపెడుతున్నానయ్యా, నాకు సహాయం చేయి, నేను మొరపెడుతున్నాను, నా మొరకు జవాబు దయచేయి, నా పరిస్థితి ఇది, నా కష్టదినమును నువ్వు విముఖుడుగా ఉండబాక, నా కన్నీళ్లు చూచి మౌనంగా ఉండొద్దు నాయన. 27వ కీర్తనలో కూడా దావీదు అంటాడు, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. కాబట్టి ధైర్యం తెచ్చుకో. జవాబు రాలేదా? ఆయన కొరకు కనిపెట్టుకున్నటువంటి విధానంలో ఒకరోజు వస్తుంది, ఒక టైం వస్తుంది. ఆ సమయంలో నిన్ను దేవుడు దర్శించే ఆ సమయం వస్తుంది. ఆ సమయంలో దేవుడు నిన్ను ఖచ్చితంగా ఇచ్చిస్తాడు. ఆ సమయంలో నిన్ను ఎంతగానో దేవుడు పట్టించుకుంటాడు. అయ్యో నా బిడ్డ మొరపెడుతున్నాడే, నా బిడ్డ మొరపెడుతుందే, నేను ఖచ్చితంగా జవాబు ఇవ్వాలే అనే ఒక ఆలోచన దేవుడికి నువ్వు కలిగించాలి. నువ్వు మొరపెట్టాలి, నువ్వు ఎదురు చూడాలి, కనిపెట్టుకొని ఉండాలి. యెషయా గ్రంథం 40:31 యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సమస్యలేక నడిచిపోదురు. నువ్వు ఇలాగ ఉన్నావా? ప్రార్థన చేసి చేసి అలసిపోతున్నాను ప్రభువా, ఇదిగో ప్రభువా నేను ఎగరలేకపోతున్నాను ప్రభువా, నేను నా జీవితంలో నా ప్రార్థన నీ సన్నిధికి చేరలేకుండా ఆగిపోతుందేమో ప్రభువా అని అనుకుంటున్నావేమో. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. దేవునికి నీకు ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి నీ జీవితంలో ఒక అద్భుతం దేవుడు చేస్తున్నాడు. పక్షిరాజు యవ్వనము క్రొత్తదగుచున్నట్లు మీ యవ్వనమును క్రొత్తదిగా చేసి మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు ఈరోజు ఈ ఉదయకాలము ప్రియమైనటువంటి దేవుని బిడ్డ నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నీ ప్రార్థన ఖచ్చితంగా నీ ప్రార్థనకి జవాబు ఇస్తాడు. యెహోవా కొరకు అంటే దేవుని కొరకు ఎదురు చూచు వారు నూతన బలం పొందుతారు. కాబట్టి అలాంటి బలము నీలో తగ్గకూడదు. నువ్వు రోజు రోజుకి నీ యొక్క యవ్వన జీవితంలో కానీ వృద్ధాప్యంలో కానీ నీ హృదయము, నీ ఆలోచన విధానం, నువ్వు నడవడిక, నీ ప్రవర్తన అంతటికీ ఆధ్యాత్మికంగా నువ్వు ఎగిరే వ్యక్తిగా, ఆధ్యాత్మికమైన పైకి ఎక్కే వ్యక్తిగా, ఆధ్యాత్మికంగా నీ జీవితంలో నీవు బలము పొందుకునేటువంటి వ్యక్తిగా, అలయక పరిగెత్తే వ్యక్తిగా, సమస్యలక నువ్వు ఉండే వ్యక్తిగా, నడిచిపోయే వ్యక్తిగా. పౌలు అంటాడు, నా పరుగు తుదముట్టి చేతిని, మంచి పోరాటం నేను పోరాడాను. ఎంత మంచి మాట. గురి ఎద్దుకు పరిగెత్తేవాడు గమ్యం చేరినంత వరకు ఆగడు. అలాగే నువ్వు ఆగకూడదు. నీ ఆత్మీయ జీవితం, నీ యొక్క గమ్యం చేరినంత వరకు నీ విశ్వాస జీవితంలో నీ పోరాటం ఆగకూడదు. నీ యొక్క ప్రార్థనా జీవితం ఆగిపోకూడదు. మన జీవితం బ్రతుకు దినములన్నిటా నీకు కృపాక్షేమములే నీ వెంట వచ్చేటట్లుగా నువ్వు చేసే ప్రార్థన నీకు సహాయం చేస్తుంది. ప్రార్థన నేర్పిస్తుంది. కాబట్టి దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవికి నా మొర ఆలకించాను. ఆమేన్. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నయస్య ఇప్పుడు వచ్చినటువంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆస్వాదించి, ఎవరైతే ప్రభా నీ కొరకు కనిపెట్టుకొని ఉన్నారో, నీ కొరకు ఎదురు చూస్తున్నారో వారందరినీ ప్రభా నీ బలముతోనూ, నీ శక్తితోనూ, నీ మంచి జవాబుతోనూ, నాయన నీ కనికరముతోనూ, నీ యందు భయము భక్తి కలిగినటువంటి వారికి సహాయముగా మారినటువంటి విధానం ప్రభా నీ బిడ్డలకి మీరు అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తాను.
జవాబు దయచేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.